ఈ నెల 8వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్యతో అలాగే ఉండడంతో ఈ నెల 8వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించేందుకు అధికారులు రోడ్డెక్కారు. స్థానిక తహసీల్దార్ మాలతి ఎస్ఐ శివానందంతో తమ సిబ్బందితో మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై లారీలను ఆపి మల్లుపల్లి, చందాపూర్, రుద్రార గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం సంచులలో నింపి వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచుకోవాలని, రేపటి వరకు సమీపంలో ఉన్నటువంటి రైతు వేదికల్లోకి ధాన్యాన్ని తరలించాలని, రైతు వేదికల్లో కూడా ధాన్యం పూర్తిగా నిండడంతో మిగిలిన ధాన్యం వర్షం పడితే తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని ఆమె నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, ఆర్ఐ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శంకరంపేట ప్రజలందరికీ నమస్కారం అండి. వర్షాకాలం ముందుకొచ్చేసింది. రేపు మృగశిర కార్తె వస్తుంది. గోదాంలో మన సెంటర్లలో ఉన్న ధాన్యం మొత్తం రేపటి వరకు ఖాళీ కావాలి. అట్లాగే ఎక్కడ ఉన్న ధాన్యాన్ని అక్కడనే సంచులు కుట్టేసి నెట్ వేయమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అయితే సెంటర్స్ అంతా ఇన్ఛార్జెస్ అందరు కూడా మీ దగ్గర ఉన్న ధాన్యాన్ని సంచులలో నింపి అట్లాగే నెట్ వేసేసేయండి. లేదంటే ఇప్పటివరకు మనమైతే రైతు వేదికలలో మనకున్న 4 రైతు వేదికలలో కూడా ధాన్యం వేయించడం జరిగింది. అట్లాగే రోడ్డు మీద నిల్చొని లారీలు కూడా పట్టేసి మనం ఎంత వీలైతే అంత బయట అంటే గోదాములకు కానీ రైస్ మిల్లులకు కానీ పంపించడం జరుగుతున్నది. మిగతా ధాన్యం ఏదైతుందో ఆ ధాన్యాన్ని ఎక్కడదక్కడనే నెట్ కొట్టేసేయమని చెప్పేసి నేను సెంటర్ ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇది ఒకవేళ ధాన్యం నాంతే ప్రజలకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ధాన్యాన్ని కొంచెం అనుకూలంగా ఉన్న ప్లేస్లో కింద టార్పాలిన్ వేసి ఆ నెట్ ధాన్యాన్ని కొట్టేసి పైన కూడా టార్పాలిన్ వేస్తే మనం ఏ రైస్ మిల్కి అయితే దాన్ని అలాట్ చేస్తామో వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. కాబట్టి దయచేసి ఇన్ఛార్జీలందరూ కూడా గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను.